ఏపా అందరు మంచిగుర్రా, నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మా దోస్తుగాడు అయితే క్యారెట్ హల్వా చేస్తున్నాడు, రండి చూపిస్తా. క్యారెట్ అయితే తురుపు పెట్టుకున్నాడు ఆల్రెడీ. పొయ్యి మీద బాండి పెట్టిండు, నెయ్యి కోసం తరలాడ పడుతున్నాడు. నెయ్యి డబ్బు ఇప్పిండు. ఇప్పుడు దాన్ని ఇందులో వేసాడు అనమాట. చూడండి గాయస్, ఏమంటారు, ఇది నెయ్యి అయితే వేసిండు. ఇప్పుడైతే క్యారెట్ వేస్తుడు, తురిమిన క్యారెట్ అందులో వేసేస్తాడు అనమాట. ఎట్లుంటుందో టేస్ట్, బాగుంటుందారా? నువ్వు చేస్తే బాగుంటుంది, మేము చేస్తే బాగుంటుంది. గైస్, మంచిగా క్యారెట్ని అయితే ఇట్లా మంచిగా కలిపేసుకుంటాను అనమాట. ఇట్లా ఏది అంటే స్మెల్ పచ్చిది వాసన రాకుండా మంచిగా చేస్తున్నాను. ఈ స్పూన్తో ఇట్లా కలుపుతున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది, మీకు తర్వాత చెప్తాను. ఓకేనా గైస్? చూడండి, ఇది మంచిగా కొంచెం అయితే ప్రాసెస్ అయితే పడుతుంది, టైం పడుతుంది. మన టేస్టీ ఫుడ్ రావాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది అనమాట. క్యారెట్ హల్వా దానికోసం కోవా తెచ్చిండు. ఈ క్యారెట్ హల్వా కోసం కోవా తెచ్చిండు. ఆ కోవా చూపిమే అప్పుడు స్వీట్ షాప్ పోయినా, ఆల్రెడీ ఆ స్వీట్ షాప్ కూడా మీకు వస్తుంది షార్ట్ వీడియోలో. ఇది పచ్చి కోవా తెచ్చిండు. చూడండి గైస్, చూడండి ఇదైతే మంచిగా ఏగిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది అనమాట. వీడైతే పొయ్యిని ఎట్లా చేసిన వీడికే అర్థమవుతలేదు. చూడండి, ఇది నా పొయ్యిని చూస్తారా లేకపోతే నా కూర వంట చూస్తారా అని అడుగుతున్నాడు వాడు. చేస్తాంట. నెయ్యి అయితే భారీ వేసిండు గైస్, నిజంగా చెప్పాలంటే తక్కువైందంట. ఇంకొక బాటిల్ ఇప్పేస్తావా? ఇంకొక 2 ప్యాకెట్లు వేస్తాడు. పడుతుందంట. నీ ఇష్టం, ఎట్లుండదు నాకు తెలియదు అయ్యా. నేర్పించేది నువ్వు, మననేమో నాకు చూసిరా గైస్. గైస్, ఇప్పుడైతే చక్కెర వేస్తుండే, ఇదంతా మంచిగా అయిపోయిందంట. చక్కెర అయితే వేసిండు. కోవ వేస్తావు కదా, మళ్ళీ చక్కెర ఉండదు కదా కోవాల. చూడండి గైస్, ఇప్పుడే కాదు, అది కలుపవా? సరిపోతుందా కోవ? అదే చక్కెర చక్కెర సరిపోదని ఇంకితే చక్కెర వేసేది కాదు వీడు. చూడండి, ఏదైతే మంచిగా కలిపేస్తున్నాడు. అరే మొన్న తెచ్చిన అదేమంటారు ఇలాచి పౌడర్ డబ్బా తెచ్చిండు గైస్ వీడు. చూపిస్తా ఒక్క నిమిషం. అదే తీసుకురా, అది కూడా 2 వచ్చినాయి. ఆఫర్ వచ్చిందని ఒకటి నాకు ఇచ్చిండు, ఒకటి వీడు తీసుకుండు. ఇలాచి పౌడర్ ఇప్పుడే కాదు, లాస్ట్ లో వేస్తారు. అది మరగాలి, అది ఎప్పుడు పడుతుంది? చాలు ఆ ఫ్లేవర్ ఎక్కువ ఎద్దు అమ్మ. అది ఎంతో టేస్ట్ అంత నచ్చలేదు నాకైతే. చక్కెర ఎక్కువ అట్టు, ఇది ఎక్కువ ఏదో. గైస్, ఇదైతే మంచిగా ఉడికిపోయింది. స్మెల్ మాత్రం నెయ్యి వాసన అయితే అదిరిపోయింది అనమాట. చూడండి, ఇప్పుడు కోవ వేస్తావా? కోవా వేస్తున్నాడు. పాల బదులు కోవా వేస్తుండు ఆయన. శేఖర్ మా దోసిగాడు. కోవా బదులు కాదు, పాల బదులు కోవా వేస్తుండు. ఓకేనా గైస్? సారీ. అట్లా ఏ కలర్ వేయకుండా మంచిగా ఓన్లీ క్యారెట్ తోని నెయ్యి, క్యారెట్, కోవా అంతే గైస్. ఆ జ్యూస్ ఉంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి గైస్. టేస్ట్ ఎట్లుంటుందేమో. షుగర్ కూడా ఇంట్లో ఏవి కలర్ వేయమన్నా మా దోస్తుగాడు ఏమన్నాడు, ఫుడ్ కలర్ తినొద్దమ్మా ఎక్కువ అన్నాడు. అందుకే ఇక నేను కూడా వద్దాను. ఇలాచి పౌడర్ వేసిన. స్మెల్ మాత్రం నాకైతే వావ్ అన్నట్టు వస్తుంది. ఎట్లుంటుందేమో అనుకున్నా, కానీ పాల బదులు కోవా వేసుకోండి గైస్, సూపర్ ఉంటుంది. స్మెల్ మాత్రం ఆహా అదిరిపోతుంది అనమాట. మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి.
గైస్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఒక 5 నిమిషాల నుంచి తీసేయనంట, అంతేనట. అందరు పాలు పోస్తే వీడు కోవా వేసిండు. ఇక ఎట్లుంటుందో ఏమో టేస్ట్ అయితే. ఇక వాడు ఒక్క క్యారెట్ హల్వా చేసినందుకే ఇక పొయ్యి అయితే ఇక ఈ రకంగా చేసిన అనమాట. ఇక చూడండి ఇక ఇట్లా ఉంటుంది వాటితో. ఇక చూడండి వాని పొయ్యే, కాకపోతే ఎట్లా చేసుకున్నాడో చూడండి. ఇంకేం చేస్తాం, ఇక ఇట్లా ఉంటుంది. ఇక గాయస్ ఇక ఇప్పుడైతే అయిపోయిందంట. 5 నిమిషాలు ఉంచిండు. ఇక చూడండి ఇక ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లున్నది అనేది. అయితే కొంచెం తీయమా ఎట్లా కాలు చచ్చిపోతాయిందా. చూడండి ఇప్పుడు టేస్ట్ అయితే చెప్తా. టేస్ట్ చేసి ఎట్లుంది ఏమన్నది నేను చెప్పాలి, ఆడు కాదు నేను చెప్తా. ఆడు చేసిండు. ఇక చూడండి మా గాయస్ కాగి ఒక్కసారి మన తెలంగాణ సభలో ఏదన్నా ఎన్నికలకు పోతున్నావా, ఇట్లా పెడితే ఒకసారి మొక్కలు చూపి. గోయిస్ చూడండి ఇది ఒకసారి టేస్ట్ చేసి ఇవి చూడండి. అంతే, ఓకే అయిపోయింది. ఇసి గాయస్ చూడి చేసే తిక్కపాలు ఇట్లుంటాయి అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా, ఓకేనా? అండి చూపిస్తా. గైస్ చూడండి ఇప్పుడు టేస్ట్ చేస్తా. చూడండి వేడి వేడిగా. ఇప్పుడైతే టేస్ట్ నేను ఇంతే తీసుకున్నా. ఇప్పుడైతే టేస్ట్ చేస్తా. నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది గైస్. నిజంగా మస్తు మంచిగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి గైస్, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.